హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ హ్యాపీ దసరా. ఇక్కడ మేము నిమజ్జనాన్ని గురించి అని బయలుదేరాము అమ్మవారికి. చూడండి, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం మేము అమ్మవారి నిమజ్జనం గురించి అని చెప్పి. ఇక్కడ మా అమ్మాయికి తీసుకోవడానికి రావట్లేదు, సో నేను తీసిస్తున్నాను ఫస్ట్. ఇలా తీసుకొని ఇక మేము అమ్మవారికి ఏమంటారు, మా ఇంటి దగ్గరే ఉన్న చెరువు దగ్గర నిమజ్జనం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇక అక్కడి నుంచి నేను మా పిల్లలు కలిసి ఏమంటారు నిమజ్జనానికి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. మా అత్తయ్యకు ఉండే, కానీ తను కొంచెం బయట కొంచెం ప్రోగ్రామ్ ఉండి తను బయటికి వెళ్ళింది కొంచెం పని మీద. ఇక మా అమ్మాయి ఫస్ట్ అమ్మవారిని తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత వెనక మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయి కలిసి ఘటాలను తీసుకొని బయలుదేరారు. చూడండి, దీన్ని ఘటాలు అంటారండి. ఇవి నవధాన్యాలు ఏ రోజైతే ఫస్ట్ పూజ ఉంటుందో అది ఆ రోజు నవధాన్యాలు మట్టిలో వేసి అమ్మవారి పక్కన పెట్టి పూజ చేస్తారు. ఇది 9th డే వరకు ఇలా తయారవుతుంది. దీన్ని చాలా పవిత్రంగా చూస్తారు. ఇది ఘటాలు. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి తీసుకొని నించున్నారు. ఇక ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము. ఇక ఆ రోజు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు మా పిల్లలు అమ్మవారిని తీసుకెళ్తుంటే. ఇంత తొందరగా 9 days కంప్లీట్ అయిపోయాయా అన్నట్టు ఉంటుంది. నిన్ననే కదా తీసుకొచ్చినట్టు ఉంటుంది, కానీ ఏమంటారు 9 days ఇలా అయిపోతాయి. చాలా హ్యాపీగా ఉంటుంది 9 days అంతా. లాస్ట్ 3 days నుంచి చాలా బిజీగా అవుతుంది. ఒకరోజు సద్దుల బతుకమ్మ అని, ఒకరోజు మళ్ళీ ఏమంటారో కన్యా పూజ అని, ఒకరోజు అని మళ్ళీ అమ్మవారిది 9 days కంప్లీట్ చేసే పూజ, లాస్ట్ పూజ చాలా పెద్దగా చేస్తారు. ఇక స్టార్ట్ అయిపోయాం మేము ఇక్కడి నుంచి. అమ్మవారు చాలా చిన్న విగ్రహం కదా, ఒళ్ళో తీసుకొని కూర్చుండిపోయాం మేము. ఇక పెద్దగా ఏమంటారో ఏదో వ్యాన్లో కూర్చోపెట్టుకొని బ్యాండ్ అవన్నీ కాకుండా మేము సింపుల్గా తీసుకెళ్తాము. ఎవ్రీ ఇయర్ ఇలానే తీసుకెళ్తాము, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో. ఇక చెరువుకి వచ్చేసాము. ఇక లాస్ట్ పూజ ఇంట్లోనే చేసుకొని మేము బయలుదేరాము. సో ఏమంటారు, అక్కడ ప్లేస్ దొరుకుతుందో లేదో అని చెప్పి చూసే వరకు ఇక్కడ కొంచెం ప్లేస్ ఖాళీగానే ఉంది. అందరూ ఎర్లీ మార్నింగ్గా వచ్చారంట. మేము ఆఫ్టర్నూన్ 2 తర్వాత వచ్చాము. ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఏమంటారు బయలుదేరాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక చెరువు దగ్గర తీసుకొచ్చి మళ్ళీ కొంచెం ఏమంటారు పూజ, అమ్మవారికి పసుపు బొట్టు అవన్నీ ఎక్కించి ఆ తర్వాత నిమజ్జనం చేసాము మేము. ఫస్ట్ మా హస్బెండే ఏమంటారు నిమజ్జనం చేస్తా అన్నారు, కానీ అక్కడ అలౌ చేయలేదు. ఒక అతను వచ్చి ఏమంటారు నేను నిమజ్జనం చేస్తానని చెప్పాడు. సో ఫైనల్గా ఇక్కడ నేను పూజ చేయడం స్టార్ట్ చేశాను అమ్మవారికి. ఇంకోటి తను చెప్పాడు ఏమంటారు అమ్మవారికి ఏదైనా మీరు వస్తువులు వేస్తే చూసుకోండి, తీసుకోవచ్చు, అవన్నీ ఏమంటారు నిమజ్జనం చేయకూడదని చెప్తే నేను అమ్మవారి చున్నీ ఇంకా ఏమంటారు గాజులు అవన్నీ నేను తీసుకున్నాను. ఇక ఫైనల్గా అందరూ మొక్కుకొని ఇక నిమజ్జనానికి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి, నేను ఇక్కడ గాజులు తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అది నిమజ్జనం చేసిన తర్వాత గాజులు అలానే నీళ్ళలో ఉండకూడదంట అమ్మవారివి. సో అది ఎవరైనా మనం ఒక 5గురికైనా ముత్తైదులకు ఇచ్చుకోవాలని చెప్పారు. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్యకి, మా ఇంటికి వచ్చిన చుట్టాలకి నేను పంచాను ఆ గాజులు. ఇక్కడ మా హస్బెండ్ లాస్ట్లో మొక్కొని ఇక తనకు ఇచ్చేసారు అమ్మవారికి ఏమంటారు నిమజ్జనం గురించి అని చెప్పి. చూసారా సైడ్లో అంతా ఎంతమంది నిమజ్జనం చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ బతుకమ్మలు కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారండి. చిన్న చెరువు. ఒకరోజు ముందంతా బతుకమ్మలు నిమజ్జనం చేశారు ఇక్కడ.
ఫైనల్‌గా ఇదండి మా అమ్మవారు నిమజ్జనం ఎలా ఎలా చేశామో మీకు చూయించాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్.